गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। గురువధికంబనుచును వర గురుమూర్తియ దేవుడటంచు కొలుచువారికి మరు జన్మమేలగల్గును మరుగవు దుర్మాన్యులగుచు మద్గురు కాదల్. అఖిల లోకములకు ప్రభువైనటువంటి రక్షకుడైనటువంటి కరుణా సముద్రుడగు జగద్గురువగు శ్రీ కేశవానంద పరబ్రహ్మ స్వరూపమునకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఉద్ధరించాలనే సంకల్పం మహాత్ములకు ప్రగాఢంగా ఉన్నప్పటికీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలనేటువంటి పరితాపం జీవులకు కూడా ఉండి తీరాలి. అప్పుడే అది సమన్వయం అవుతుంది. మహాత్ములకు ఆ సంకల్పము ఎప్పుడూ ఉన్నప్పటికీ జీవులకు అది లేకపోవడం చేత అది అందకనే పోతూ ఉంది. ఈరోజు మనం మహోపనిషత్తును వినబోతున్నాం. ఈ ఉపనిషత్తునందు వ్యాస భగవానుడు మహర్షులకు అందించినటువంటి అమూల్యమైనటువంటి సంపద మనుష్య విషయాన్ని గురించి స్వామిగారు ఇలా చెప్తున్నాడు. ప్రియమైనటువంటి ఆత్మస్వరూపులారా, చింతానల శిఖాదగ్ధం కోప అజగర చర్వితం కామాబ్ది కల్లోలరతం విస్మృతాత్మ పితామహం సముద్ధర మనోబ్రహ్మమాతంగమివ కర్దమాత్తు. మనస్సులో ప్రమాదకరమైనటువంటి గుణాలను మూడింటిని చెబుతూ ఉన్నాడు. ఆ మూడు ఏవి అంటే చింత మొదటిది, రెండవది కోపము, మూడవది కామము. ఈ చింత అనంతమైనది. కోపము ప్రమాదకరమైనది. కామము దాటనలవిగానిది. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే మనస్సులో ఉన్నాయి. మనసులో చోటు చేసుకుని ఉన్నాయి. మనసులో స్థానము ఏర్పరచుకొని బలీయమైనటువంటి యొక్క మహావృక్షము వేర్లతో భూమిని పట్టుకొని ఉన్నట్లు మనసులో అవి తిష్ట వేసుకుని ఉన్నాయి. ఇవన్నీ చింత అంటే అది ఒకట రెండా పదుల నూర్లా, ఇది నెరవేరకపోయినాయి, అది నెరవేరకపోయినాయి, అది ఎప్పుడు నెరవేరుతుందో, ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయో, ఇలాంటి చింతలు. దీనికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. 12,000 దివ్య సంవత్సరములు తపమాచరించిన వాడు ద్రోణుడు. ఆయన భార్య మహాపతివ్రత పృష్ణి. 12,000 దివ్య సంవత్సరాలు తపమాచరిస్తే
భగవంతుడు దర్శనం ఇస్తే, అమ్మా నీకు ఏం వరం కావాలి కోరుకో అని అడిగితే, నాకు సంతాన ప్రాప్తిని అనుగ్రహించని కోరుతాడు. ఇన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే కూడా ఆ మనసులో ఇంకా ఒకటి మిగిలే ఉండదు. చూడరా, అది కోరిక, సంతానం కావాలి. మరి ఆ సంతతి కూడా ఎలాంటి సంతానం కావాలి అంటే, నీ వంటి పుత్రుడు కావాలి అని కోరుతారు. సరే, అలాగే తదాస్తు. మరి ఆ ద్రోణుడే దశరథుడై పుట్టాడు, ఆ పృష్ణి కౌసల్యాదేవి అయి పుట్టింది. వాళ్ళ ఇరువురికి భగవంతుడే శ్రీరామచంద్రుడై పుట్టాడు. మంచిది. ఏ చింతతో సంతానం కావాలని కోరుకున్నాడో ఆ చింత మరి భగవంతున్నే కొడుకుగా కన్నప్పటికీ విశ్వామిత్రుడు వారు వచ్చి, దశరథ నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని నాకు ఇవ్వు అని అడిగినప్పుడు హతాశుడయ్యాడు. ప్రాణం పోయినంత బాధను అనుభవించాడు. విశ్వామిత్రుల వారికి పాదముల మీద పడి పరిధీరుడై ప్రార్థించాడు, నా రాముణ్ణి తప్ప ఇంకేమైనా అడుగు, నేను వస్తా సైన్య సపరివారంగా. ఇది పెద్ద చరిత్ర. 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వానికి మిగిలినటువంటి సంతానం కావాలనేటువంటి కోరికతో ఇప్పుడు సుఖపడినాడా? పోని విశ్వామిత్రుని వెంట పంపించిన దానికిగా జానకీదేవితో తిరిగి వచ్చాడు రాముడు, కళ్యాణ రాముడై. తరువాత కైకమ్మకి ఇచ్చినటువంటి ఆ వరములను నెరవేర్చుకునే విషయములో శ్రీరామచంద్రమూర్తిని అరణ్యాలకు పంపించాల్సి వచ్చింది. మరి అప్పుడు వియోగముతో ప్రాణాలనే కోల్పోయాడు. సంతానము కావాలనేటువంటి చింత ఒక్కటి. దశరథ మహారాజు అంతటి వాణ్ణి, 12,000 దివ్య సంవత్సరముల తపమాచరించినంతటి వాణ్ణి, భగవంతున్నే కొడుకుగా గన్నటువంటి వాణ్ణి, సాక్షాత్తు లక్ష్మీదేవినే కోడలుగా పొందినటువంటి వాణిని చింత అనేది ఏడ్పించకుండా వదిలిందా? అందుకే చింతా పరంపరలజే చిత్తంబు చీగాకు పడుచున్నది, మాయా ప్రపంచమేలా చేసెదవు మా అయ్య నారాయణ. అని ప్రార్థిస్తారు మహా. చిత్రకేతుడు అనేటువంటి రాజు సంతానము కావాలనేటువంటి కోరికతో ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, లెక్క పెట్టలేనంత మందిని భార్యలను పెళ్లి చేసుకున్నాడు. సంతానము కలుగలేదని దిగులు పడిపోయాడు. అంగీరస మహాముని ఒకానొక రోజు ఆ రాజుగారి ఇంటికి వస్తే, మహాత్మా, వేసవి కాలములో మడుగులు ఇంకిపోయినట్లు నేను శోకాతప్తుడనై కృషించిపోతూ ఉన్నాను, కనుక నాకు సంతానాన్ని అనుగ్రహించుని అడుగుతాడు. అప్పుడు అంగీరస మహాముని ఒక్క మాట అంటాడు, రాజా, సంతానము కావాలనేటువంటి చింతన ఒక్కటి కాదయ్యా. చింత అంటే కావాలని కోరేది, ఆ కావాలనుకున్నది లభించకపోతే చింతించేదంతా చింతే. ఏదేదైతే నువ్వు కావాలని కోరుకుంటావో దాని గురించి పదే పదే చింతన చేస్తావు చూడు, ఇదంతా చింతే. ఇలాంటి చింతలు అవి అన్నీ కాదు, 1, 2 కాదు, అసంఖ్యాకములు. ఇలాంటి చింతల్లో నీకు ఇది ప్రధానంగా నిన్ను వేధిస్తూ ఉందని చెప్తున్నావు. చింత ఎవరిని సుఖపెట్టదు. చింత నిప్పుతో సమానమైనది. నిప్పుల కుప్ప మీద కూర్చున్న వానికి సుఖం ఎక్కడిది? మరి అటువంటి చింతలను వాంఛిస్తున్నావు. చింతనలు చేసి చింతించిన వాటిని తీర్చుకొని ఆ తీరాయిలే
ఇంకెప్పటికీ నాకు ఇంకా దేనితో చింత లేదు అని తృప్తిని పొందినటువంటి వాడు ఈ బ్రహ్మచేత సృజింపబడినటువంటి సృష్టిలో ఎవడు లేడు. చింతతో సుఖపడిన వాళ్ళు లేరు. నువ్వు కోరుతున్నావు సరే, తాత్కాలిక సుఖాలను, దీర్ఘకాలిక దుఃఖాలను ప్రసాదించే చింతలను కావాలని కోరుతున్న నీకు మరి నేను కాదంటే మాత్రం నువ్వు వింటావా? అలాగే తదాస్తని ఇచ్చాడు, సంతానాన్ని అనుగ్రహించాడు. సరే, మహర్షి యొక్క అనుగ్రహం వల్ల సంతానం ఏర్పడింది. వంశోద్ధారకుడైన పుత్రుడు పుట్టాడు. 5-6 సంవత్సరముల వయసు వచ్చేటప్పటికి మిగతా భార్యలు, సవతి తల్లులు అందరూ కలిసి, మరి వీడు ఒక ఆవిడకు పుట్టాడు, వీడు మేమందరము పిల్లలు లేని వారం అయ్యాం కదా అనేటువంటి అసూయతో వానికి విషం పెట్టి చంపేశారు. రాజు పుత్రుడు పుట్టాడు, ఇంతకాలానికి లేక నాకు ఒక వంశోద్ధారకుడు కొడుకు పుట్టాడన్న ఆనందాన్ని అధిరోహించి ఆ ఆనంద డోలికలలో ఊగిసలాడుతున్నటువంటి రాజుగారి యొక్క చెవిలో నీ కుమారుడు మరణించాడు అనే వార్త చెవిలో పడిందండి. ఏమైంది? ఒక్కసారిగా కొండ భూమికి ఒరిగినట్లు, మొదలు నరికిన వృక్షము కూలిపోయినట్లు, భూకంపము చేత పర్వతములు వణికినట్లు నేల కూలిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చింతలనేవి ఎవరిని సుఖపెట్టావు. చింత అనేది మనసులోకి ప్రవేశించిన వానికి సుఖము లేదు. కాబట్టి ఈ చింతను దైవ చింతనగా మార్చుకోవాలి. విషయ చింతన కాకూడదు. ఈ విషయ చింతనలు విషము దాగిన వానికి ఎట్లు సుఖము లేదు, అలాగా విషయ చింతన గలవారికి ఎవరికీ సుఖము లేదు ఈ లోకములో. మరి శ్రీకృష్ణ పరమాత్మనే కొడుకుగా గన్న దేవకీ వసుదేవులు సుఖాన్ని అనుభవించారా? శరసాలలో పడి కొట్టుకున్నారు. మరి భగవంతున్నే కొడుకుగా కనగలిగిన వారు, భగవంతున్నే పొందినవారు అంటే ఈ లోకములో సుఖము లేదు ఎవరికైనా. ఈ లోకానికి వచ్చింది సుఖపడేదానికి కాదు, వారి వారి కర్మలు వారు అనుభవించడానికి వచ్చారు ఈ లోకానికి. సుఖము లేని లోకములకు వచ్చి సుఖము కావాలని కోరితే ఎక్కడి నుంచి వస్తుంది? సుఖములు లేవు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంతకాలం అయింది భూమి మీదకి వచ్చి, నేను ఏ సమస్య లేకుండా నేను హాయిగా ఉన్నానండి, నేను సుఖాన్ని అనుభవిస్తున్నానండి తృప్తిగా అని చెప్పగలిగే వాళ్ళు ఎవరో చెప్పండి. మరి నాకు దీనితోనో చింత లేదు, నాకు దీనితో సమస్య లేదు, నేను హాయిగా ఉన్నానని చెప్పగలిగేవారిని ఈ సృష్టిలో ఎవరినో చెప్పండి. లేరు. ఆ సుఖాన్ని ఎవరైనా పొంది ఉంటే వాళ్ళు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆ సుఖాన్ని ఒకవేళ అట్లా అదృష్టవంతులు ఎవరైనా పొందుంటే వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చింతానల శిఖాదగ్ధం, చింతలు నిప్పులతో సమానమైనవి. కాళ్ళు చేతులు అంటగట్టేసి నిప్పులు కుప్ప మీద పడుకోబెట్టేస్తే వాని మనస్సు ఏమి అనుభవిస్తుందో, ఎంత రోధనను అనుభవిస్తుందో, చింతలు గల వారి మనస్సు నిరంతరము అసంతృప్తిని, దుఃఖాన్ని అనుభవిస్తుందనేసాడు. కోప అజగర చర్వితం, ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూడు, కోపం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూడు. నవ్వుతూ ఉన్నప్పుడు ఎంత ప్రసన్నంగా చూడసుందరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కోపముతో మండిపడేటప్పుడు ఆ వ్యక్తిని చూస్తే ముఖం మారిపోతుంది, చూపులు మారిపోతాయి, అవయవాల యొక్క ప్రకంపన మారిపోతుంది, పళ్ళు బిగించి ఆ మాటలే మారిపోతుంటాయి. అంటే ఎందుకు వాడు అలా అయిపోయాడు అంటే
కోపమనే అజగరము చేత మృంగబడిన వాడు గనుక దానికి లోపడిపోయి వాడు అలా వేదన అనుభవిస్తున్నాడు చెప్తున్నాడు. మరి ఆ కోపాన్ని మనము స్నేహితుడిని పెట్టుకున్నట్లు శత్రువుని ఇంట్లో పెట్టుకున్నాం. శత్రువుని ఇంట్లో పెట్టుకున్న వానికి సుఖం ఉంటుందా చెప్పండి? కామాబ్ది కల్లోలరతం విస్మృతాత్మ పితామహం. సముద్రాన్ని చూడండి మీరు ఎప్పుడన్నా, అది కల్లోలంగా ఉంటుంది. అది దాని వ్యాపారం, దాని స్వరూపం. ఆ అలలు ఆ ఉవ్వెత్తున ఒకదాన్ని ఒకటి ఢీకుంటూ అవి ఒడ్డునొచ్చి తన్నడము, వాటంతటా అవే ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు నీళ్లు పైకి ఎగసి కింద పడడము. ఈ కల్లోలాలను ఎలా సముద్రము సృజిస్తూ విజృంభిస్తూ ఉంటుందో, కామం అనే గుణం ఎవరి మనసులో ఉంటుందో వాని మనస్సు నిత్యము ఇలాంటి కల్లోలాలను అనుభవిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ సముద్ర మనోబ్రహ్మ మాతంగమివ కర్దమాతు. ఒక బురద గుంటలో పడిపోయింది అనుకోండి ఏనుగు, దాని అంతటది లేవలేక ఒడ్డుకు రావాలని తప్పిస్తుంది, ఎంతో ప్రయత్నిస్తుంది. ఎంత పైకి రావాలనుకున్నా దిగజారి మరలా గుంటలో పడిపోతూ ఉంటుంది. అలాగా నీ మనస్సు బురద గుంటలో చిక్కుకున్నటువంటి ఏనుగు వలె నీ మనస్సు ఇలాంటి గుణములతో పట్టుబడిపోయి ఉంది. దాన్ని ఉద్ధరించుకో, ఆ మనస్సును ఉద్ధరించుకో. ఇది నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నం. ఇది ప్రతి ఒక్కరి యొక్క స్థితి ఇలా ఉంది. ఈ భూమి మీదకి జన్మకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఇలా తగులుకొని ఉన్నారు. ఈ చింతలు, కోపావేశాలు, కామాదులు, ఇవి మూడు బలీయమైనటువంటివి. ఒక్కొక్కటికి ఒక వల అని చెప్పచ్చు. వల అంటే ఆ వలను విడదీస్తే దానికి ఎన్ని కన్నులు ఉంటాయో అసంఖ్యాకం, లెక్క పెట్టలేం. ఆ వలను విడదీస్తే ఆ వలకి ఎన్ని కన్నులు ఉంటాయి. చింత అనేది ఒక వల, ఇంకా దాంట్లో ఎన్ని కన్నులు ఉన్నాయి. అలాగే కోపం అనేది ఒక వల, ఇంకా దాన్ని విడదీస్తే ఎన్ని కన్నులు ఉన్నాయి. కామం అనే ఇలాగా ఒక్కొక్క గుణము ఒక్కొక్క వలయై ఉంది. నువ్వు ఏ ఆలోచనతో నువ్వు ముందుకు పోయినా అది నీ పాలిట ఉరి అయి తగులుకుంటా ఉంది. అందుకని మహర్షులు నీ మనసులో ఇలాంటి స్వభావాలన్నీ చోటు చేసుకొని ఉన్నాయి. మరి ఎలా తిని నిద్రపోతున్నావు అంటే నీకేమైనా ఆలోచన ఉందా? చెప్తున్నాడు. వేల కొలది జన్మాలెత్తియు జ్ఞానము లేకపోవడం చేత ఈ సంసారం అనేటువంటి బంధములో తగులుకుంటూనే ఉన్నారు అన్నాడు. అందుకని ఇక్కడ భూయ సంసార సంకటే పతంతి కేచిదబుధ సంప్రాప్యాపి వివేకితాం. కొద్దో గొప్ప వివేకం ఉన్నవారు కూడా అట్లా పోయి దాంట్లో తగులుకుంటూ ఉంటారు. అందుకని వేల కొలది జన్మాదులెత్తి దుఃఖములను అనుభవిస్తూ ఉన్నప్పటికీ, మరణములను అనుభవిస్తూ ఉన్నప్పటికీ, అష్ట కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి ఆవరణను
దాటలేకపోతూ ఉన్నారు. మహాత్ములు హెచ్చరిస్తున్నారు. ఇది మన అందరికీ ఎదుట ఉన్నటువంటి యొక్క ప్రమాదం, ఎదుట ఉన్నటువంటి స్థితి. నజాయతే నమ్రియతే క్వచిత్ కదాచన పరమార్థేన విప్రేంద్రమిద్య సర్వం తు దృశ్యతే. జ్ఞానము కలిగినటువంటి పుణ్యాత్ములు, జ్ఞాన దృష్టి గలవారై జన్మ పరంపరలుగా దుఃఖములను అనుభవిస్తున్నటువంటి జీవరాశులను చూచి, అరరే పరమార్థేన విప్రేంద్రమిద్య, పరమార్థ దృష్టి లేకపోవడం చేత మిథ్యా ప్రపంచము వీరికి సత్యంగా కనపడతా ఉంది. ఈ ప్రపంచం అనేది సర్వంతో దృశ్యతే, ఈ సమస్త ప్రపంచము ఈశ్వర స్వరూపమై ఉన్నప్పటికీ అజ్ఞానము చేత ఆవహింపబడినటువంటి మనస్సు గలవారై ఉండుట చేత, మనస్సులో జ్ఞానం అనేది ఉదయించకపోవడము చేత వీరు ఈ ప్రపంచాన్ని సత్యముగా భావించి దుఃఖములనే వీరు వాంఛిస్తూ వాటిని అనుభవిస్తూ వాటి తీరాన్ని కనలేకపోతూ ఉన్నారే. పాములతో కూడినటువంటి ఇంటిలో నిద్రించాలనుకున్న వానికి ఎట్లా నిద్ర పట్టదో, ఆ విధంగా ఈ లోకములో మనస్సులో ఇన్ని దోషాలను పెట్టుకొని శాంతిని పొందాలని అనుకోవడం మన భ్రమ. మీరు ఎందరినో చూడండి, ఏమండి మీకు అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి ఉందా అని అడగండి, ఎవరైనా చెప్తారేమో మనశ్శాంతి ఉంది అని. చెప్పలేరు. ప్రపంచంలో ఎన్ని ఉన్నా మనశ్శాంతి మాత్రం కరువే. ఈ మనశ్శాంతి కేవలం బ్రహ్మజ్ఞానానుభూతి వల్ల మాత్రమే కలుగుతుంది అన్నది మహాత్ముల వాక్యం. గంధర్వ నగర స్వార్థే భూషితే తథా అవిద్యాంసే సుతాదౌవాగః క్రమః సుఖ దుఃఖయోః. చిన్న పూరి గుడిసెలో నివసించేటువంటి ఒక పేదవాడు స్వప్నములో ఒక గొప్ప అంతఃపురాన్ని నిర్మించుకొని అనేక విలువైనటువంటి ఆభరణాలన్నీ ధరించుకొని హాయిగా భార్యాభర్తలు ఇద్దరూ పట్టె మంచము మీద కూర్చొని వారికి ఉన్నటువంటి ఆ సంపదలకు ఆనంద పరవశులవుతూ ఉన్నారట. ఆ మేడను చూసి, వాళ్ళను గౌరవించేటువంటి యొక్క ఆత్మీయులను చూసి, వారిని సేవిస్తున్నటువంటి యొక్క పరివారాన్ని, సేవకులను చూసి ఎంతో తృప్తిగా ఉన్న సమయములో మెలకువ వచ్చిందట. మెలకువ వస్తే ఏది ఆ అంతఃపురం, ఏది ఆ పట్టెమంచం, ఏవి ఆ ఆభరణములు, ఏవి ఆ సేవకులు? అవిద్యాంసే సుతాదోవాగః క్రమః సుఖ దుఃఖయోః. భార్యతో సుఖముందని భార్యను కట్టుకుంటాం, వరాలకు పోయి బిడ్డలను కనుకుంటాం. ఏదైతే నీకు సంతోష కారణమని అనుకుంటున్నావో అది నీకు ఒక్కనాటికి దుఃఖాన్నే కలిగించిపోతుంది. తల్లిదండ్రులతో సుఖమా, భార్య బిడ్డలతో సుఖమా? ఒకనాటికి వాళ్ళు తప్పకుండా దూరం అవుతారు, అప్పుడు ఏడుస్తాం. కాబట్టి ఈ లోకములో సుఖపెట్టదగిన వస్తువే లేదు. అందుకని హెచ్చరిస్తాం. ఇదంతా కూడా ఈ విషయాలన్నీ కూడా హృదయపూర్వకంగా ఈ ధర్మాలన్నీ చెబుతూ ఉన్నప్పటికీ
ఇవి అందరికీ మనసుకి ఎక్కుతాయి. ఈ అందరూ వీటిని ఆమోదిస్తారు, ఈ అందరూ ఆచరణలో పెడతారు అని ఒకసారి ఆలోచన చేస్తే 10,000 దివ్య సంవత్సరాలు తపమాచరించినటువంటి సుఖయోగీంద్రుల వారికి పరీక్షన్ మహారాజు ఒక్కడే దొరికాడు, ఉత్తముడు శిష్యుడు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవితంలో ఆయనకు ఒకే ఒక ఉత్తమోత్తముడైనటువంటి శిష్యుడు సిద్ధయ్య ఒకడే దొరికాడు. మరి వేదవ్యాస మౌనీంద్రుడు వారు ఇంత వేద సంపదని లోకానికి అందించాడు. ఆ మహాత్ముడు ఈ వేదాలను అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి వారు ఎవరా అని విచారిస్తే ఎవ్వరూ కనబడలేదు. అప్పుడు పరమేశ్వరుని ప్రార్థించాడు మహాత్మా, పరమేశ్వర, ఈ వేద సంపదను ఈ లోకానికి అందించదగినటువంటి సమర్థుడైనటువంటి బిడ్డను నాకు అనుగ్రహించు అని వ్యాసభగవానుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే ఈశ్వర వరప్రసాదితుడై సుఖయోగేంద్రుడు వారు జన్మించారు. అట్లా ఒక్కొక్క మహాత్ముని యొక్క జీవితంలో ఒకరు ఇద్దరు శిష్యులు లభించడం అబ్బురం, అదృష్టం. మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని వింటున్నారు, చాలా సంతోషమే. అందరూ వింటే మంచిదే, అందరూ దీన్ని ఆచరించి తరించితే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. కానీ దాన్ని అంత శ్రద్ధ లేదే, దానికి కదా ముత్తుకునేది నాయన. అంత శ్రద్ధ లేదే, ఏదో టైంపాస్ కోసం ఆశ్రమానికి వచ్చామా, కొద్దిసేపు కూర్చున్నామా, స్వామి చెబుతున్నారు వింటున్నామా, అవి వింటారు. కానీ దాన్ని ఇది మనకు సంబంధించినది, మన మనస్సుకు సంబంధించినది, మన జీవితానికి సంబంధించింది. జనన మరణములు అనేటువంటివి రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ జీవితం. ఇది జన్మానికి వచ్చాము, మరణానికి ముందు మధ్యలో ఇది జరుగుతూ ఉంది. ఈ నాటకం అంతా తప్పకుండా అది ఎదురుపడుతుంది. కాబట్టి ఇది మన చరిత్రే అని ఎంతమందికి గుర్తుంటుందండి? ఎంతమంది దీన్ని ఆశ్రయిస్తారు, ఆచరిస్తారు? ఆ మనస్సు యొక్క వేగానికి, మనస్సు యొక్క ఒరవడికి, మనస్సులో ఉన్నటువంటి ఆ విజృంభణకు ఎదుటిపడి నిలవదగిన వాడు ఎవడు? ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యము, ఆ శక్తి అయితే ఉంది. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోగలుగుతారు అంటే ఈశ్వరుని యొక్క కృపను సంపాదించాలి ముందు. అది భగవత్ శరణాగతుడైనట్లయితే తప్పకుండా ఆయన సహాయం ఉన్నవానికి దాని నుంచి బయటపడే సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ధనదారేషు వృద్ధేషు దుఃఖము యుక్త నతుష్టత. ధనధాన్యాలు అధికంగా కలిగే కొద్దీ మహాత్ములు దుఃఖిస్తారట. వాడు, పరమేశ్వర, వీటిని నా ముందు పెట్టి నిన్ను మరిపించద్దు తండ్రి. ఇట్లాంటివి అనేక జన్మాలలో ఎదురవుతూ ఉన్నాయి నాకు. కానీ ప్రతి జన్మలోనూ ఆ ఉన్న సంపదలన్నింటినీ, ఉన్న భార్యా పిల్లలను, ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, గృహాలను అన్నిటి పోగొట్టుకొని వచ్చినటువంటి నష్టాత్ముడను, కష్టాత్ముడను నేను. కాబట్టి అనేక జన్మలలో పొందినటువంటి యొక్క ఆ ధనకనక వస్తువాహనాది సముదాయాన్ని అంతటినీ నష్టపోయినటువంటి వాడను. నాకు మళ్ళీ దాన్ని నాకు ఎదురుగా పెట్టద్దు స్వామి అని పుణ్యాత్ములైనటువంటి వారు సంపదలు అధికంగా కలిగితే వాటికి చింతిస్తారు అన్నాడు వ్యాస భగవానుడు. ఈ సంపదలు అధికంగా ఉన్నాయని ఎవడు విర్రవీగుతాడో, ఎవడు వాటికి సంతోషిస్తాడో అటువంటి వాడు తప్పకుండా వాటితో వియోగం కలుగుతుంది, వాటితో దుఃఖం ఏర్పడే తీరుతుందనేసాడు. అందుకని యైరేవ జాయతే రాగో మూర్ఖస్యాధిగతాం గతైః తైరేవ భోగైః ప్రాజ్ఞస్య విరాగ ఉపజాయతే. భోగములు మూర్ఖుడుగా ఉన్నటువంటి వానికి అహంకారాన్ని కలిగిస్తాయి, అదే భోగములు జ్ఞాని అయినటువంటి వానికి వైరాగ్యాన్ని కలిగిస్తాయి. ప్రపంచములో ఉన్నటువంటి ఏ వస్తువైనా
నాది కాదు, నీది కాదు, మనలో ఎవరిది కాదు, ఈ లోకములో ఏదీ మంది కాదు అన్న విషయాన్ని గుర్తించినటువంటి మహాత్ములు దేనికి వాళ్ళు పొంగిపోరు, దేనికి వారు కుంగిపోరు. నువ్వు ఎంతకాలం జీవించాలని భగవానుడు నిర్ణయించి ఉన్నాడో అంతకాలము నీకు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, పెట్టుకోవడానికి నీకు కావలసినవి ఆయన ముందు ఏర్పాటు చేసి పెట్టుండాడు. నువ్వు వాటి గురించి చింతించాల్సిన అవసరం. నువ్వు చింతించాల్సింది ఆయన ఒక్కని గురించే. వీటి కోసం నువ్వు చింతించద్దు. ఎందుకంటే నువ్వు 70-80 సంవత్సరాలు జీవించాలని ఆయన నిర్ణయించాడు అనుకోండి. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడుండాలా, ఏమి తినాలా, ఎవరి మధ్యలో ఉండాలా, ఏమి కట్టుకోవాలా, ఏమి అనుభవించాలా, ఇదంతా ఉంటుంది లిస్టు. ఎంతకాలం నువ్వు ఉంటే అంతకాలం నువ్వు అనుభవించడానికి నీ థియరీ పూర్తిగా ఉంటుంది. అది ఆన్లైన్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ. అది సీరియల్ ప్రకారం వస్తూ ఉంటుంది. దాని గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన పనిలే. అది నీ పని కాదు. నువ్వు ఆలోచించాల్సింది ఎన్ని జన్మలు ఎత్తామో ఇప్పటికీ, కానీ ఈశ్వరుని తెలుసుకోకుండా బతుకుతున్నామే అని ఒక్క ఆలోచన చెయ్యి. నీ మనస్సు ఆయన వైపుకు తిరిగినట్లయితే ఆయన అనుగ్రహము నీకు చేరుతుంది. ఆ అనుగ్రహం ఒక్కటే నిన్ను ఈ బంధముల నుండి విడిపిస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. యదితే నేంద్రియార్ధశ్రీ, జిహ్వరుచికి కానీ దృశ్య ప్రపంచ విషయములలో ఏ ఒక్కదానికైనా సరే ఇంద్రియాదుల పట్ల వాటికి అభిరుచిని ఏర్పరచనివ్వకుండా ఎవడు ఉపసంహరించుకుంటాడో అటువంటి వాడు తదా విజ్ఞాత విజ్ఞేయ సముత్తీర్ణో భవార్ణవాత్తు, తప్పకుండా వాడు ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడన్నాడు. అందుకే ఋషీశ్వరులు విన్నవి కానీ, కన్నవి కానీ, తిన్నవి కానీ, ధరించినవి కానీ, ఇంకా తాను ఏవేవి తనకు ఎదురవుతూ ఉంటాయో ఇవన్నీ కూడా కేవలం భ్రాంతి, ఎండమావుల వంటివి అని వాళ్ళు తెలిసి వివేకముతో వాటిని లక్ష్యపెట్టరు. అందువల్ల ఏ వైపున మాయకు పట్టుబడని వారై మెలిగేదానివల్ల మాయ వాళ్ళను వదిలిపెట్టేస్తుంది. మాయ వాళ్ళను వదిలిపెడుతుంది కాదు, మాయకు వాళ్ళు దొరకరంతే. మాయ ఎవరిని వదలదు. అది అందరి యందు ఉంటుంది. కానీ మహాత్ములు మాయకు ఎక్కడ పట్టుబడరు వాళ్ళు. కారణం ఏంటంటే, ఎక్కడ పట్టుబడతారు వాళ్ళు అంటే, ఏదైనా ఒక దానిపైన ఆసక్తి ఉంటే నువ్వు పట్టుబడతావు. ఏ ఒక్కదానిని వాళ్ళు అపేక్షించరు. ఇది అంతయు మాయారచితమే, మాయ యొక్క విలాసమే, మాయ యొక్క స్వరూపమే అని వారు వివేక దృష్టితో తెలుసుకొని ఈ సమస్తమునకు అంతర్యామి అయినటువంటి పరమాత్మ ఆధారభూతుడై ఉన్నాడన్న రహస్యాన్ని గుర్తించి ఉంటారు కనుక వాళ్ళు బాహ్య స్వరూపాలను విస్మరిస్తారు. వాళ్ళు ఉచ్చైః పదాయ పరయ ప్రజ్ఞయ వాసనా గుణాత్తు పుష్పాద్గంధ మపోహ్యారం చేతి వృత్తిం ప్రదక్కురు. ఈ ప్రపంచములో ఎన్ని ఉన్నతమైన పదవులు ఉన్నాయో, దేవేంద్రుడాదిగా గల స్వర్గలోకములో పదవులు ఎన్నున్నాయో అన్ని పదవుల కంటే కూడా ఉత్తమమైనటువంటి పదవి మోక్షప్రాప్తి, భగవద్దర్శనం. భగవద్దర్శనము పొందినటువంటి వానికి కల ఆనందము
వాడు అనుభవించే సుఖము మరి ఏ పదవితోనా లేదు. అందుకే హరిశ్చంద్రాది మహానుభావులు, పరీక్షన్ మహారాజు వంటి మహానుభావులు అఖిలైశ్వర్యములతో కూడినటువంటి సామ్రాజ్యాలను తృణప్రాయంగా వాళ్ళు దాన్ని విస్మరించి పరమపదవిని అందుకోగలిగేశారు వాళ్ళు. అందుకని మహోన్నతమైనటువంటి మోక్షపద ప్రాప్తిని ప్రజ్ఞతో అందుకున్నటువంటి మహాత్ములు పుష్పములో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలి తేనెటీగా ఆనందాన్ని అనుభవించినట్లు ఈ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి యొక్క సత్యాన్ని మహాత్ములు గ్రహిస్తున్నారు. వాళ్ళు సంసారాంబు నిదావస్మి వాసనాంబు పరిప్లుతే ఏ ప్రజ్ఞానావమారూఢ స్థేతీర్ణా పండితా పరే. కోరికల చేత మన మనస్సు పొంగుతూ ఉంటుంది. అగ్గిసెగకు తట్టుకోలేక పాలు కుండలో నుంచి బయటపడడానికి ఎట్లా పొంగుతూ ఉంటాయో పాలు, సముద్రం ఎట్లా అలలతో పొంగుతూ ఉంటుందో, విజృంభిస్తూ ఉంటుందో, మనస్సు కోరికలతో అలా పొంగుతూ ఉంటుందట. అటువంటి కోరికలతో కూడినది భయంకరమైనటువంటి యొక్క సముద్రాన్ని ప్రజ్ఞ అనేటువంటి యొక్క పడవనెక్కి మహాత్ములు దాటేస్తున్నారు. మహాత్ములకు కూడా మనస్సు ఉంది. మహాత్ములకు కూడా కల్లోలపూరితమైనటువంటి యొక్క సమస్యలు ఎదురవుతాయి. ఎవరికండి కష్టాలు ఎదురుపడింది? ఏ మహాత్ముని చరిత్రనైనా తీసుకో, వాళ్ళకు కష్టాలు ఎదురుపడలేదా, సమస్యలు ఎదురుపడలేదేమో చూడండి. ఎంతటి వాళ్ళకైనా ఎదురుపడుతూనే ఉంటాయి ఇవి. మూఢులు ఏ సముద్రములో మునిగిపోతున్నారో, జ్ఞానులు అదే సముద్రములో వాళ్ళు ఈది గడ్డకొచ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పడవనెక్కిన వాడు సముద్రాన్ని దాటినట్లు మహాత్ములు ప్రజ్ఞ అనేటువంటి పడవ. ప్రజ్ఞ అంటే ఏమి? వివేకము, ధైర్యము, ధర్మ పౌరుషం. ఆ ధర్మ పౌరుషం అనేటువంటి యొక్క ఆ వివేకముతో వారు ఈ అనేక కల్మషములతో పాపములతో కూడినటువంటి యొక్క పాపసాగరాన్ని దాటేస్తున్నారు వాళ్ళు. మనం మన మనస్సును సంస్కరించుకోవడం, మనస్సును ఉద్ధరించుకోవడమే ఇక్కడ ప్రధానమై ఉంది. మనస్సే బంధమునకు కారణమై ఉందని, మనస్సులో అనంతమైనటువంటి యొక్క దుఃఖములకు కారణమైనటువంటి దుర్గుణాలు మనస్సులో దాగి ఉన్నాయని దాని కొరకే మహాత్ములు ఇన్ని వేదాలు చెప్పారు. సులభమైనటువంటి పాయింట్ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ వ్యాస భగవానుడు. సంకల్పేనైవ సంకల్పం మనసైవ మనోమునే చిత్వా స్వాత్మనితిష్టత్వం కిమేతావతి దుష్కరం. సంకల్పము చేతనే సంకల్పాన్ని తెలుసుకో, మనస్సుతోనే మనస్సును గుర్తించి జయించు. ఇందులో కష్టమేముంది అన్నాడు ఆయన. సంకల్పాన్ని, ఇప్పుడు నీకు ఒక చెడ్డ సంకల్పం ఏర్పడింది, అది నీకు పుట్టరాని బుద్ధి పుట్టింది అనుకోండి, దాన్ని సంకల్పంతోనే గుర్తించి దాన్ని ఇది కాదనుకో. మనస్సునే గమనించు, నిర్ణయాలను కరెక్ట్గా తీసుకో. దీంట్లో కష్టం ఏముంది? ఇది ఏమన్నా పారపనా గడపార పని నువ్వు కట్టకమన్నా మనుము వస్తున్నావా? ఏమిటి దీంట్లో ఉండే కష్టం? అదే చెప్తున్నాడు. సంకల్పేనైవ సంకల్పం. సంకల్పాన్ని సంకల్ప శక్తితో తెలుసుకో, ఖండించు. మనసు యొక్క చర్యలన్నిటినీ మనసుతోనే గమనించు, ఖండించు. అదేమన్నా పెద్ద కష్టమా? సింపుల్. సిస్టమ్ ముందర కూర్చొని ఆపరేటింగ్ చేయాలంటే కూడా వాటిని ఆన్ ఆఫ్ చేసుకోవాలి, వాటి ఆన్ చేసుకోవాలి, ఆ ఆప్షన్లోకి వెళ్ళాలి, వాటిని అన్నింటిని నొక్కాలి, వర్క్ ఉంటుంది అక్కడ. ఈ సిస్టమ్ అలా కాదు, సెన్సార్.
మనస్సు ఏం చేస్తూ ఉంది మనసే తెలుసుకుంటుంది. తెలుసుకొని నిర్ణయాలను కరెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. సంకల్పములు ఏవేవి ఉదయిస్తున్నాయి తెలుసుకుంటుంది. ఆ సంకల్పాల్లోనే శ్రేష్టమైన సంకల్పాలు, నీచమైనటువంటి సంకల్పాలను ఖండిస్తూ పోతూ ఉంటుంది. ఆ నిర్ణయాలను తీసుకొని వాటిని తొలగించుకోవడం ఏమంటుంది? పెద్ద కష్టమా? ఇంత సులభమైన పని చేసుకోలేవా? అది చేసుకోలేకనే ఇంత అయ్యింది. అంతే. అది చేసుకోలేక మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తూ ఉంటుంది. దాన్ని పట్టించుకోవు. నువ్వు పట్టించుకోకుండా అది ఏమి సంకల్పిస్తే దానికే నువ్వు ఓటేస్తూ పోతూ ఉన్నావు, దానికే సీలేస్తూ పోతున్నావు. అందువల్ల నీకు ఈ తిప్పలు వస్తుంది. కాబట్టి సంకల్పాన్ని సంకల్పముతోనే, మనస్సుతోనే గుర్తించి వాటిని అధిగమించు. తండులస్య యథా చర్మ యదా తామ్రస్య కాళిమా నశ్యతి క్రియయా విప్ర పురుషస్య తదామలం. బియ్యపు గింజ మీద ఉన్నటువంటి పొట్టును నువ్వై దంచితేనే కదా అది వేరవుతుంది. రాగి పాత్రకు ఉన్నటువంటి సిలుమును నువ్వై తోముకుంటేనే కదా అది పోతుంది. నీ మనస్సును కూడా నువ్వు అలా శ్రద్ధ తీసుకుంటే తప్ప అది మనస్సును ఆవహించినటువంటి మురికి పోదు చెప్తున్నా. ఆ బియ్యపు గింజకు పొట్టు సహజంగా వచ్చినట్లు జీవునికి అజ్ఞానం అనేది అది సహజంగా వచ్చేసింది అంటున్నాడు. బియ్యపు గింజకు పొట్టు ఎవరు పెట్టారు దాన్ని అంటే అది పొట్టుకుతోనే వచ్చేసింది. అది అంతే. జీవునికి కర్మను ఎవరు తగిలించినారు అంటే బియ్యపు గింజకు సహజంగా పొట్టి అట్లా వచ్చేసిందో జీవునికి జన్మతః కర్మ అట్లా వచ్చేసింది అనేసాడు. ఉదాహరణ ఇచ్చేశాడు. ప్రయత్నముతో పొట్టును తొలగించుకున్నట్టు ప్రయత్నముతో అజ్ఞానాన్ని తొలగించుకో. అంతరాస్తాం పరిత్యజ్య భావశ్రీం భావనామయీం యోసి పోసి జగత్యస్మిన్ లీలయా విహారయానఘ. లోపల భావములన్నింటినీ వివేకము ద్వారా తొలగించుకోగా ఏది శేషించునో అది ఆత్మ. ధ్యానములో కూర్చొని ఉన్నప్పుడు ధ్యానము అంటే ధ్యాత, ధ్యానింపబడే వస్తువు, ధ్యానించేవాడు, ఇద్దరుండారు కదా అక్కడ. దేన్ని ధ్యానించాలి? ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని. ధ్యానించేవాడెవడు? నిలకడలేనటువంటి మనస్సు గల జీవుడు. ఇది మన యొక్క శరీరములో నిశ్చలమైనది, నిలకడగలది, సుఖస్వరూపమైనది మౌనంగా ఉంది. నిలకడలేనిది, చంచలమైనది, దుఃఖభూయిష్టమైనది వాగుతూ ఉంది. అది మనస్సు, అది మాయ. అందువల్ల దాన్ని గురువు నీకు చెప్తాడు. అది చూడరా ఎట్లుండదో, నీలోనే ఉంది అది. అది ఎంత ప్రశాంతంగా ఉందో చూడది. దేంతో పొత్తు పెట్టుకోకుండా, ఎవరితో సవాసం చేయకుండా ఎట్లుందో చూడది. ఇది ఎట్లుండదో చూడు మనసు, అది ఎట్లుందో చూడు. కాబట్టి ఆ చైతన్యాన్ని చూపిస్తాడు గురువు. చూపించి దానిలాగా దీన్ని తయారు చేసుకో, దాన్ని చూసి దీన్ని దాంతో మమేకం చేసి దానిలాగా దీన్ని తయారు చేసుకో. ఇదే మోక్షం. దేనికి? మనసు.